ఓం మహాగణపతే నమః. ఏప్రిల్ మాసంలో మనకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక మనం గమనించినట్టయితే, ఈ మాసంలో మనకి ముఖ్యంగా బుధ గ్రహము కుంభరాశిలో సంచారం చేస్తుంది. అంటే కుంభరాశి నుంచి మనకి బుధుడు కుంభము, మీన రాశిలో సంచారం అనేది ఉంటుంది. ఇక కుజగ్రహం యొక్క సంచారం గనుక చూసినట్టయితే, కుజుడు కూడా మనకి దాదాపుగా ఈ మాసంలో మీన రాశిలోనే అధికంగా కుజుని యొక్క గ్రహ సంచారం అనేది ఉంటుంది. ఇక రవిగ్రహ సంచారం గనుక చూసుకున్నట్టయితే, రవిగ్రహము మీన రాశిలో సంచారము, అదేవిధంగా మేష రాశిలో కూడా రవిగ్రహం యొక్క సంచారం అనేది ఉంటుంది. ఇక శుక్రగ్రహం యొక్క సంచారం చూసినట్టయితే మేషరాశిలోను, అదేవిధంగా తన యొక్క సొంత రాశి అయినటువంటి వృషభ రాశిలో కూడా శుక్రుని యొక్క సంచారం అనేది ఉంటుంది. ఇక దీర్ఘకాలికంగా ప్రయాణించేటటువంటి గ్రహాలను గనుక చూసుకున్నట్టయితే మనకు శని మీనరాశిలో సంచారం చేస్తాడు. అదేవిధంగా రాహు కుంభరాశిలోను, ఇక కేతువు మనకి సింహరాశిలో సంచారం అనేది ఉంటుంది. ఇక గురువు వచ్చేసి మనకు మిథున రాశిలో సంచారం అనేది చేస్తున్నాడు. ఇది ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితి ఆధారంగా చేసుకొని ఏప్రిల్ మాసంలో మనము ఉన్నటువంటి రాశి ఫలితాలు ఒకసారి చూద్దాం. కర్కటక రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం చూసుకున్నట్టయితే, కర్కటక రాశి వారికి ఈ మాసంలో రవి రెండవ భాగంలో చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలగజేస్తున్నాడు. ఉద్యోగంలో గౌరవం అనేది పెరుగుతుంది, కార్యసిద్ధి అనేది ఉంటుంది, అధికారికంగా మీకు చాలా చక్కగా ఉంటుంది, అధికారుల వల్ల సహాయ సహకారాలను మీరు పొందగలుగుతారు. బుధుడు మొదటి భాగంలో చాలా చక్కగా ఉన్నాడు, అనుకోని ధనలాభం కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి అనుకూలత అనేది మీకు ఉండే అవకాశాలు కూడా మనకు అధికంగా గోచరిస్తున్నాయి. ఇక శుక్రుడు రెండవ భాగంలో అంటే ఏప్రిల్ 21 తర్వాత శుక్రుడు మీకు 11వ స్థానంలో సంచారం చేస్తాడు. కర్కటక రాశి వారికి చాలా చక్కటి అనుకూలత అనేది ఉంటుంది. మీకు 11వ అధిపతి లాభాధిపతి లాభస్థానంలో సంచారం చేస్తాడు. చతుర్థాధిపతి లాభస్థానంలో సంచారం చేయడం వల్ల ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాల్లో, వాహనానికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కగా అనుకూలంగా శుక్రగ్రహం వల్ల ఉంటుంది. అది ఏప్రిల్ 21 నుంచి మీకు శుక్రగ్రహం వల్ల చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. స్నేహితుల వల్ల సంతోషం అనేది మీరు పొందగలుగుతారు. తల్లి గారి యొక్క ఆరోగ్యం అనేది బాగుంటుంది. తల్లి గారి తరపు నుంచి కూడా చక్కటి అనుకూలత అనేది ఉంటుంది. దంపతుల మధ్య సంతోషము అనేది కూడా మీకు చాలా చక్కగా కనిపిస్తుంది. ఇక చూసినట్టయితే మీకు ఓవరాల్గా చూసినట్టయితే కెరీర్లో కూడా చక్కటి ఫలితాలే ఈ మాసంలో గోచరిస్తున్నాయి. అయితే జాగ్రత్త పడవలసినటువంటి విషయాలు మనం కర్కటక రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే, వీరికి కుజుడు అంతగా అనుకూలంగా లేడు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల్లో కాస్త జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యం కూడా కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూసినట్టయితే వీరికి 9వ అధిపతి అంటే భాగ్యము, ట్రావెల్స్ కి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త ప్రతికూలంగా ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇంకా శుక్రుడు 10వ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు అంటే మొదటి భాగంలో వృత్తిలో కాస్త టెన్షన్స్, మానసికంగా ఇబ్బందులు ఉండే అవకాశాలు కనిపిస్తాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఓవరాల్ గా తీసుకునేటటువంటి ఆహార విషయంలో ఏప్రిల్ మాసంలో మనకి కర్కటక రాశి వారు జాగ్రత్త పడినట్టయితే మిగతా విషయాల్లో చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది అని మనము చెప్పవచ్చు. ఈ ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల వారు పాటించవలసినటువంటి పరిహారాలు గనక ఒకసారి గమనించినట్టయితే, ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ముఖ్యంగా ఈ మాసంలో రవి, కుజుడు, శని, గురువు, అదేవిధంగా బుధుడు, ఈ గ్రహాలన్నీ కూడా అంతగా అనుకూలంగా లేవు. కాబట్టి ముఖ్యంగా వీరు శనివారము శనీశ్వరునికి ఏదైనా పరిహారం చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు పొందగలుగుతారు. శనివారము ఆంజనేయ స్వామి టెంపుల్ని దర్శించడము, అదేవిధంగా ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఈ మేషరాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. మంగళవారము, ఒకవేళ శనివారం మీకు కుదిరినట్టయితే మంగళవారమైన హనుమాన్ని మనం పూజించడం వల్ల చక్కటి ఫలితాలు ఈ మేషరాశి వారికి కలుగుతాయి. అదేవిధంగా రవి కూడా అంతగా అనుకూలంగా లేడు. కాబట్టి ఈ మేషరాశి వారు సూర్య నమస్కారం ప్రతి ఆదివారము రవి టెంపుల్ సందర్శించిన లేదా సూర్య నమస్కారాలు చేసినా కూడా ఈ మాసంలో చక్కటి ఫలితాలు మేషరాశి వారికి కలుగుతాయి. వృషభ రాశి వారికి ఉన్నటువంటి పరిహారాలు ఈ మాసంలో చూసినట్టయితే,
వీరికి రవి రెండో భాగంలో అంతగా అనుకూలంగా లేడు. రాహుకేతులు కూడా అంతగా అనుకూలంగా లేరు. మిగతా గ్రహాలన్నీ చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు వృషభ రాశి వారికి కలుగజేస్తున్నాయి. అయితే ఈ గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు గనక మనం చూసినట్టయితే ఆదివారం అంటే సూర్యుడు అంతగా అనుకూలంగా లేడు కాబట్టి ఆదివారము సూర్య నమస్కారాలు చేయడము లేదా సూర్యునికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయ స్తోత్రము చేయడం కూడా చక్కటి ఫలితాలు వృషభ రాశి వారికి కలుగుతాయి. అదేవిధంగా శనివారం రోజు మీరు ముఖ్యంగా రాహుకేతువులకు పూజించినా కూడా చక్కటి ఫలితాలు కలుగుతాయి. గణేశుణ్ణి ఆరాధించినా కూడా ఈ యొక్క మాసంలో వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మిథున రాశి వారికి ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి పరిహారాలు గనక చూసినట్టయితే ఈ రాశి వారికి ఈ మాసంలో కుజుడు, అదేవిధంగా శని, గురువు, రాహు ఈ 4 గ్రహాలు అంతగా అనుకూలంగా లేవు. కాబట్టి వీటికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. ముఖ్యంగా మంగళవారం హనుమంతుడిని ఆరాధించండి. అదేవిధంగా శనివారము నల్ల నువ్వులు దానం చేసినా కూడా చక్కటి ఫలితాలు మిథున రాశి వారికి కలుగుతాయి. గురువారం రోజు పసుపును దానం చేసినా కూడా చక్కటి ఫలితాలు. ఎందువల్లంటే గురువు కూడా మీకు అంతగా అనుకూలంగా లేడు కాబట్టి పసుపు దానం చేసినా లేదా పసుపు రంగు వస్త్రాలు దానం చేసినా కూడా వీరికి ఈ మాసంలో పరిహారంగా ఉంటుంది. కర్కటక రాశి వారికి పరిహారాలు ఈ ఏప్రిల్ మాసంలో గనక చూసినట్టయితే ఈ రాశి వారికి రవి రెండో భాగంలో అంతగా అనుకూలంగా లేడు. అదేవిధంగా కుజుడు, గురువు, శని, రాహు ఈ గ్రహాలు అంతగా అనుకూలంగా లేవు కాబట్టి ముఖ్యంగా వీరు సోమవారము మహాశివుని ఆరాధించండి. తద్వారా చక్కటి ఫలితాలు ఈ మాసంలో మీరు పొందగలుగుతారు. పరిహారంగా పనిచేస్తుంది. అదేవిధంగా కర్కటక రాశి వారికి కూడా మంగళవారం అంటే కుజుడు మీకు అనుకూలంగా లేడు కాబట్టి మంగళవారం హనుమంతుని ఆరాధించినట్టయితే చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇక చూసినట్టయితే గురువారం కూడా దత్తాత్రేయుని ఆరాధించినట్టయితే మీకు మంచి ఫలితాలు మన కర్కటక రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక సింహరాశి వారి కనుక చూసుకున్నట్టయితే సింహరాశి వారికి ఏప్రిల్ మాసంలో చేయవలసినటువంటి పరిహారాలు మనం గమనించినట్టయితే వీరికి రవి, కుజుడు, శని, రాహు, కేతులు ఈ గ్రహాలు అంతగా అనుకూలంగా లేరు కాబట్టి వీరు ఆదివారం సూర్యుని ఆరాధించండి. చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. అదేవిధంగా శనివారము నల్ల నువ్వుల దీపము వెలిగించండి. శనీశ్వరుని ఆరాధించండి. తద్వారా సింహరాశి వారికి ఈ మాసంలో చక్కటి ఫలితాలు అనేవి ఉంటాయి. ఇక కన్యా రాశి వారికి ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి పరిహారాలు కనుక మనం చూసినట్టయితే ఈ కన్యా రాశి వారికి ముందుగా అనుకూలంగా లేనటువంటి గ్రహాలు రవి, కుజుడు, శని, గురువు అదేవిధంగా కేతు. కాబట్టి వీరికి ముఖ్యంగా బుధవారము అంటే బుధుడు మనకి ముఖ్యంగా ఉంటున్నాడు కాబట్టి బుధవారము వీరు పచ్చి పెసర్లు దానం చేసినట్టయితే చక్కటి ఫలితాలు కన్యా రాశి వారు పొందగలుగుతారు. ఎందువల్లంటే రాష్ట్రాధిపతి బుధుడు కాబట్టి. అదేవిధంగా శుక్రవారం లక్ష్మీ పూజ చేయండి. చక్కటి ఫలితాలు కలుగుతాయి. శనివారము శనీశ్వరుని ఆరాధించండి. మీకు అనుకున్నటువంటి ఫలితాలు కలుగుతాయి. ఎందువల్లంటే శని కన్యా రాశి వారికి సప్తమంలో ఉన్నాడు కాబట్టి చక్కటి పరిహారాలుగా ఈ రాశి వారికి కనిపిస్తుంది. ఇక తులారాశి వారికి ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే తులారాశి వారికి రవి రెండవ భాగంలో అంతగా అనుకూలంగా లేడు. శుక్రుడు మొదటి భాగంలో అంతగా అనుకూలంగా లేడు. రాహుగ్రహం అంతగా అనుకూలంగా లేదు కాబట్టి వీరికి శుక్రవారం లక్ష్మీ పూజ చేయండి. చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఆదివారము సూర్యుని ఆరాధించండి. అనుకున్నటువంటి ఫలితాలు తులారాశి వారికి కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ మాసంలో దాదాపుగా అన్ని గ్రహాలు అంతగా అనుకూలంగా కనిపించట్లేదు కాబట్టి ముఖ్యంగా మంగళవారము హనుమంతుణ్ణి ఆరాధించండి. వృశ్చిక రాశి వారికి చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది ఈ రాశి వారికి పెరుగుతుంది. ఇక ధనస్సు రాశి వారి కనుక చూసుకున్నట్టయితే ధనస్సు రాశి వారికి దాదాపుగా వీరికి రవి అదేవిధంగా కుజుడు, శని, కేతు ఈ 4 గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఈ మాసంలో ఈ రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆదివారం రోజు సూర్య నమస్కారాలు చేయండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. ఆదిత్య హృదయాన్ని పఠించండి. అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి. అదేవిధంగా మంగళవారం హనుమంతుని ఆరాధించండి. చక్కటి ఫలితాలు ఈ ధనుసు రాశి వారికి కలుగుతాయి. ఇక మకర రాశి వారు కనుక చూసుకున్నట్టయితే మకర రాశి వారికి ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి పరిహారాలు ముఖ్యంగా ఈ మాసంలో ఉన్నటువంటి ప్రతికూలత కలగజేసేటటువంటి గ్రహాలు కనుక చూసుకున్నట్టయితే బుధుడు, రాహు, కేతువు, రవి ప్రతికూలంగా ఉన్నారు.
కాబట్టి పెసర్లు దానం చేయడం వల్ల చక్కటి ఫలితాలు మనకి మకర రాశి వారికి కలుగుతాయి. అదేవిధంగా ఆదివారము ఆదిత్య హృదయం పఠించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు ఈ మకర రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక కుంభరాశి వారి గనుక చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి కూడా ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు రవి, బుధుడు, కుజుడు. కాబట్టి ముఖ్యంగా వీరు శనివారం రోజు నల్ల నువ్వులు దానం చేయండి. లేదా మీకు విష్ణు సహస్రనామాన్ని పఠించండి. ప్రతి బుధవారం చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసుకున్నట్టయితే ఈ మీనరాశి వారికి ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శని మీకు ముఖ్యంగా ఈ మాసంలో కొంతవరకు ప్రతికూలంగా కనిపిస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా రవికి సంబంధించినటువంటి పరిహారాలు అంటే సూర్య నమస్కారాలు చేయడము, ఆదిత్య హృదయాన్ని పఠించడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శనివారం నల్ల నువ్వుల దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. మంగళవారం హనుమంతుడిని ఆరాధించడం వల్ల కూడా మీనరాశి వారికి చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇవి ఈ ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి పరిహారాలు. ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.